మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని భార్య సుధారెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. తాను 50 లక్షల రూపాయల లంచం తీసుకున్నానంటూ చెవిరెడ్డి ఆరోపణలు చేశారని సుధారెడ్డి తెలిపారు. సోషల్ మీడియా వేదికగా నిరాధార ఆరోపణలు చేస్తూ దాగుడు మూతలు ఆడుతున్నావని చెవిరెడ్డిపై సుధారెడ్డి మండిపడ్డారు. నీ దగ్గరున్న ఆధారాలతో క్లాక్ టవర్ వద్దకు రమ్మంటే ముఖం చాటేశారని సుధారెడ్డి మండిపడ్డారు. టవర్ క్లాక్ వద్ద నుంచే చెవిరెడ్డికి సుధారెడ్డి కాల్ చేశారు. కానీ చెవిరెడ్డి ఆ కాల్ని కట్ చేశారు. చెవిరెడ్డి అవినీతి చేశారని, చట్ట ప్రకారం ఆయన జైలుకు వెళ్తారని సుధారెడ్డి హెచ్చరించారు. నీ గ్రూప్లో వెరీ స్పష్టంగా నానిగారి ఫోటో వేసి, నా పేరు నానిగారి ఫోటో క్లియర్గా వేసి, నానిగారి అంటే ఎమ్మెల్యే సతీమణి అంటే నానిగారికి ఉన్నది నేను ఒక్కతే సతీమణి కాబట్టి నేనే రాసావు. నిన్ను రుజువులు తీసుకొని రమ్మన్నా ఇక్కడికి. నేను 50,000 రూపాయలు 50 లక్షలు ఒక విలేజ్ అంటే నీ మనిషి మళ్ళా అతను మీ హయాంలో ఇచ్చిన ఈఓ గారు, ఒక పంచాయతీ ఈఓ గారికి నీ స్థానం కంటిన్యూ చేయాలంటే ఎమ్మెల్యే భార్య 50 లక్షలు అడిగారని స్పష్టంగా నువ్వు రుజువులతో నీ అఫీషియల్ పేజ్లో పెట్టుకున్నావు. అన్ని గ్రూప్స్లో నువ్వు సర్క్యులేట్ చేసావు. అందుకు మాత్రమే ఇక్కడికి రమ్మని చెప్పాను. నేను వచ్చి రుజువులు ఇస్తే నేను నీకు సమాధానం చెప్తా. వెనక్కి కూర్చొని రాసుకుంటే వృధా.